తెలంగాణ ఏర్పడ్డ 10 ఏళ్లలోనే అద్భుతమైన ప్రగతిని సాధించిందని ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ ది ఎకనామిస్ట్ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రగతి సక్సెస్ఫుల్ మోడల్పై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ 10 ఏళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించి మరిన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకు ఒక సక్సెస్ఫుల్గా మోడల్ అయిందంటూ తన కథనంలో పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన విజయాల గణాంకాలను ఉదహరించింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఒక అభివృద్ధి మోడల్గా తయారైందంటూ పేర్కొన్న కథనంలోని లెక్కలను ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 మెగావాట్ల నుంచి 19.3 గిగావాట్లకు పెరిగిందని ఎకనామిస్ట్ తెలిపింది. అటు ఐటీ ఎగుమతులు 2014 నుంచి 2023 వరకు 9 ఏళ్లలో 4 రెట్లు పెరిగాయని చెప్పింది. తెలంగాణ ఐటీ ఎగుమతులు ప్రస్తుతం $29 బిలియన్ ఉంది. దీంతో ఉద్యోగాలు దాదాపు 3 రెట్లు పెరిగి 9 లక్షలకు చేరుకున్నాయని ప్రకటించింది. రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలలో దేశ జీడీపీలో 4.1% నుంచి 4.9% తెలంగాణ కంట్రిబ్యూషన్ పెరిగిందని చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కొత్త రాష్ట్రమైన తెలంగాణ 10 ఏళ్లలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి మరిన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకు ఒక సక్సెస్ఫుల్ మోడల్ గా అయిందని ప్రపంచంలోని ప్రఖ్యాత మ్యాగజైన్ ది ఎకనామిస్ట్ కథనాన్ని ప్రచురించింది. దీనికి తెలంగాణ సాధించిన విజయాల గణాంకాలను ఉదహరించిన కూడా మంత్రి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే కథనాన్ని సంబంధించి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశానికి ఒక అభివృద్ధి మోడల్ గా తయారైందంటూ కథనంలో లెక్కలను కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. గతంలో తెలంగాణ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను వారు ఈ సందర్భంగా వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ ఏర్పడిన నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7.8 గిగావాట్ల నుంచి 19.3 గిగావాట్లకు పెరిగిందని కూడా చెప్పడం కూడా జరిగింది. ఐటీ ఎగుమతుల్లో 2014 నుంచి 2023 వరకు 9 ఏళ్లలో 4 రెట్లు పెరిగినట్టు కూడా వారు ఈ ట్విట్టర్ లో పేర్కొన్నటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ ఐటీ దిగుమతుల్లో ప్రస్తుతం $29 బిలియన్ పెరిగినట్టు కూడా చెప్పడం జరిగింది. ఐటీ ఉద్యోగాల్లో దాదాపు 3 రెట్లు పెరిగి అటు ఏదైతే పెరిగినట్టు కూడా వారు చెప్పడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల లోపు దేశ జీడీపీ 4.1% నుంచి 4.9% తెలంగాణ కంట్రిబ్యూషన్ పెరిగినట్టు కూడా వారు దీంట్లో పేర్కొన్నటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. ప్రపంచ ప్రఖ్యాతి మ్యాగజైన్లు సైతం తెలంగాణ 10 ఏళ్ల ప్రగతి ప్రస్తావాన్ని ఏదైతే గొప్పగా కొనియాడుతున్నటువంటి నేపథ్యంలో ఇకనైనా కాంగ్రెస్ పాలకులు బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధిపై తప్పుడు ప్రచారాలు నిలిపివేస్తారని ఆశిస్తున్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ సాధించిన అభివృద్ధిని ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకెళ్తారని కూడా ఆశిస్తున్నట్లు కూడా ఈ ట్విట్టర్ వేదికగా వారు పేర్కొనడం కూడా చూస్తా ఉన్నాము. రైట్ వంశీ, థ్యాంక్ యూ.